అరే నువ్వు ప్యూనువా పాకిస్తాన్ టెర్రరిస్ట్ వారు ఏంట్రా కాస్ట్యూమ్ అది? బ్యాంక్ మేనేజర్ ని నేనే ఎర్లీగా వచ్చాను, నువ్వేంట్రా ఏ టైం రేది? సార్ 10:30 సార్. మరి ఏంటి లేట్ ఏంటి? అంటే నేనంటే మా ఇంటికి వెళ్ళేసి రావాలి సార్. మీరు ఇక్కడ దగ్గరలో ఏదో ఇల్లు చూసుకొని తొందరగా వచ్చి ఉంటారు, దొరికిపోతానని. తెలిసిపోయిందా? లేట్ అయిపోయింది సార్, బస్ లేట్ అయిపోయింది. తొందరగా రావడం తెలీదా? సార్ సారీ సార్, ట్రాఫిక్ జాము అది. పర్లేదయ్యా కార్తీక్, లేట్ అవుతుంటది, ఏముంది అందులో? ఇంత లేట్ వచ్చావు సార్, క్షమాపణ అడుగు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం నవ్వించటం. ఈ ఆఫీస్ లో అన్ని మైనస్ లో ఉన్నాయి సార్. ఒకటి నువ్వు, మిగతా ఏంటి? నాకు ఒక 1 month లీవ్ కావాలి సార్. 1 month లీవా? దేనికమ్మా? అంటే పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? తను బ్యాంక్ మేనేజర్ సార్. అరే నేను బ్యాంక్ మేనేజర్ కదా, నన్ను చేసుకోవచ్చు కదా. అంటే తనకి నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి సార్. అరే నాకు కూడా 1,00,000 రూపాయలేరా? అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్. ఏంటి బాసు ఇది? తను ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడాడు సార్. చెప్పండి సార్. అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు సార్. మాట్లాడండి సార్. వదిలే ఎందుకులే. సీసీ కెమెరాలు పెట్టించమన్నాను, బ్యాంకులో పెట్టించావా? పెట్టాను సార్, అదిగో బయట 2 పెట్టాను చూడండి. 2 బయట ఎందుకురా? ఒకటి ఎవరు వస్తుందో తెలియడానికి, ఇంకోటి లోపల నుంచి బయటకి ఎవరు వెళ్తున్నా తెలియడానికి. కీర్తి గారు మీరేంటండి నెల రోజుల నుండి తెగ తిరుగుతున్నారు బ్యాంకు చుట్టూ? ఎవరైనా పరిచయం ఉంటే అకౌంట్ ఓపెన్ చేసిస్తా అన్నారు, అందుకే వచ్చానన్నమాట. ఈ నెల రోజు నుంచే మేమిద్దరు పరిచయం పెంచుకుంటున్నాం. ఇప్పుడు 3rd స్టేజ్ అండి, అంటే ఒకే కూల్ డ్రింక్స్ లో 2 స్టాల్ వేసుకుని తాగుతున్నాం. కొద్ది రోజుల్లో అమ్మాయికి పెళ్లిరా, 3వ స్టేజ్ దాకా తీసుకెళ్ళవేట్రా నువ్వు? సరే వదిలే. 4-5 అయ్యి అమ్మో అసలు చెప్పకూడదు. ఈ అమ్మాయి కొత్త ఎంప్లాయ్ రా, ఈ మధ్య జాయిన్ అయింది మన దాంట్లో. ఏనా ఆలోచిస్తున్నావేంటో? అది నిన్న మీరు నా కలలో వచ్చారు. వచ్చి డోర్ క్లోజ్ చేశారు. అయ్య బాబోయ్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరకు వచ్చి బెడ్ దగ్గర వచ్చి టీ తీసుకోండి మేడం అని అక్కడ ఉన్న చెత్తాన్ని తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ కంటిన్యూషన్ కాలం నాకు వచ్చింది. నేను అలా చెత్త ఉడుస్తుండగా ఇంకెంతసేపు చెత్త ఉడుస్తో దగ్గరకు రా అన్నావు నువ్వు. మీ ఇద్దరు నా కల్లోకి వచ్చారు కంటిన్యూగా వచ్చి ఆ చెత్త నువ్వే ఊడుస్తావురా, నేను ఊడుస్తానని చెప్పి నేను పక్కకు పంపించేసి వెంటనే నాకు కల వచ్చింది, ఇంకా చెత్తనా ఊడ్చేదేం లేదా అని. అమ్మా నాయనా, డబ్బులు మొత్తం జాగ్రత్తగానే ఉన్నాయిగా? అవును సార్, 10 రూపీస్ 10 నోట్స్ ఉంది, 20 10 నోట్స్ ఉంది, 50 10 నోట్స్ ఉంది, 100 10 నోట్స్ ఉంది. ఒట్టు కలిపితే ఎంత అవుతుంది సార్? మొత్తం కలిపితే ఒక కట్ అవుద్ది, తీసి పక్కన పెట్టు. నిన్న చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి మీ సిస్టమ్ దగ్గరికి వచ్చాను సార్, కానీ అక్కడ ఎస్ అనే అక్షరం కనిపించట్లేదు సార్. అదే ఆ సిస్టమ్ లో రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ చేసి ఎస్ పోయింది. ఏదో ఫోన్ వస్తున్నానండి. హలో, అవునా సార్? అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్, ఏమైంది? అరే మన బ్యాంకులో డిపాజిట్లు లేవంట. అవును. 1 కోటి రూపాయల డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తా ఉంటున్నారా? మనకి అర్జెంట్ గా 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసే వాళ్ళు కావాలరా. ఏంటి సార్ నన్ను ఇమిటేట్ చేస్తున్నారు వాకింగ్ లో? లేదురా, నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావు నాకు తెలుసు. ఇది బ్యాంకేనండి? అవునండి. బ్లడ్ ఎక్కడ ఇవ్వాలి? ఆల్రెడీ మీదే చాలా తీసేసినట్టున్నారు, ఇచ్చేంత బ్లడ్ ఉందండి మన దగ్గర. బాగా అయిందా? ఇది బ్లడ్ బ్యాంక్ కాదండి. ఇది బ్యాంకే కదండి, మరి పవర్ ఎక్కడ ఉందండి? మీలో అయితే లేదండి, ఇది పవర్ బ్యాంక్ కూడా కాదండి. సర్లేగానండి, ఈయన ఎవరండి? క్యాషియర్. మరి క్యాష్ ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకండి? మీరెవరు? మేనేజర్ అండి. మరి అంత వాసన వస్తుంది. నేను ఈ షో మేనేజర్ కాదండి, బ్యాంక్ మేనేజర్. సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయ్యా. కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ భగవానా? మొత్తం ఫుల్గుడ్ వాయిస్తా అని డౌట్. అసలుడే గాని మహానుభావుడు. సార్ ఇంతకీ ఎందుకు వచ్చారు సార్? నేను
ఒక 60 lakhs డిపాజిట్ చేయండి. సార్ ఇంకో ఏళ్ళు ఎత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఉంటే ఇలా మేనేజర్ అవ్వదు కదా. 50 lakhs డిపాజిట్ చేయడానికి వచ్చారా సార్? 60. సార్ కొంచెం మీరు పక్కకు రండి సార్. మా బ్యాంక్ లో ₹1 కోటి డిపాజిట్ కావాలి అర్జెంట్ గా. సార్ 60 అంటున్నారు. ఆయన 1 కోటి చేయాలంటే ఏం చేయాలి? ఓటు చేయాలంటే ఆయన ఎంటర్టైన్ చేయాలి. కామెడీ పిచ్చి చేయడు కానీ చేసి వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తాడు. చేసి వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తాడు. సార్ ఇప్పుడు మీరు ఎలాగో 60 lakhs డిపాజిట్ చేస్తాం అంటున్నారు. మరి డిపాజిట్ చేసిన వాళ్ళని ఊరకే ఎలా సార్? మీరు ఈ లోపు ఒకసారి మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మీ కూల్ డ్రింక్ లో అవి ఇచ్చి కూర్చోబెడతాం. మీరు ఆ కూల్ డ్రింక్ తాగుతూ మేము చేసి ఎంటర్టైన్మెంట్ చూసారనుకో, చివరిలో వెళ్ళేటప్పుడు మీరు డిపాజిట్ చేసి వెళ్ళొచ్చు. ఆది గారు కూల్ డ్రింక్స్ అన్నారు కదా, కూల్ ఉంటాయి. సరే స్టార్ట్ చేయండి మీరు. రండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇందులో ఎవరిని తీసుకెళ్తున్నారు? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం. ఓకే సరే తొందరగా వెళ్ళండి సార్. ఆయన ఆల్రెడీ 60 లక్షలు డిపాజిట్ చేస్తానన్నాడు. ఓకే. మనం ఎంటర్టైన్ చేస్తే ఆయన ఇంప్రెస్ అయ్యి 1 కోటి ఖచ్చితంగా డిపాజిట్ చేస్తాడు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ గట్టిగా చేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని. వాళ్ళు బాగా చేస్తారు. సరే పిలువు, వాళ్ళని పిలువు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. సరే ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? ఎందుకు పిలుస్తున్నారు? అది మిమ్మల్ని ఇంకా షో నడుస్తుంది కాబట్టి పిలుస్తున్నారు. షో నడుస్తూనే ఉంటది, మీరే నడవలేకపోతున్నారు. కానీ చెప్పండి ఎందుకు పిలిచారు నేను మమ్మల్ని? బ్యాంక్ మేనేజర్ అండి. ఎప్పటి నుంచి? మీరు మర్చిపోయినట్టున్నారు, మీరిద్దరు 2 వీల్ చైర్లకి లోన్ తీసుకున్నారు. ఇంతవరకు డబ్బులు కట్టలా. ఓకే, వీళ్ళందరూ మా ఎంప్లాయీస్, వాళ్ళు మా కస్టమర్స్. వాళ్ళ ఐశ్వర్య. ఇంతమంది ఐశ్వర్యాలా? ఈ రోజు మొత్తం ఐశ్వర్యనే కనపడుతుందిరా. నేను బ్యాంక్ మేనేజర్ అండి. అర్జెంట్ గా ₹1 కోటి డిపాజిట్ చేయాలి మీరు, లేకపోతే బ్యాంకే మూసేస్తాం అంటున్నారు. పై నుంచి కాల్సి వచ్చింది. ఆయన ఆల్రెడీ 60 లక్షలు డిపాజిట్ చేస్తానన్నాడు. 40 lakhs డిపాజిట్ చేయాలంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టం అంట. అది చేసేసాం అనుకో, ఎవరు వెళ్ళేటప్పుడు ₹1 కోటి డిపాజిట్ చేస్తాడు. మా బ్యాంక్ బాగుంటది. మీ బ్యాంక్ బాగుంటది. మేము మీ పుణ్యం ఊరిగా ఉంచుకుంటామా? ఇద్దరికి చిరునూట 16 ఇచ్చుకోము. ఆ 116 మీరే పెట్టుకొని మీరు ఎంటర్టైన్ చేయండి. మా ఇద్దరికి తల 2 లక్షలు అంతే. అమ్మ తల అంటే ఎవరు? మేకదా, కోడిదా, మనిషిదా? పంచ్. మేమైతే ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేస్తాము. మా అమౌంట్ మాకు వచ్చేయాలి అంతే. షూర్, కంపల్సరీ. మాకైతే ఆయన ₹1 కోటి వేసేలాగా ఎంటర్టైన్ చేయండి, ఓకేనా? సరే. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ఎంటర్టైన్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ.